చంద్రపాలెం శ్రీ దుర్గాలమ్మ ఆలయ ఆవరణలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం. విశాఖపట్నం మధురవాడ చంద్రపాలెం జాతరగట్టు శ్రీ దుర్గాలమ్మ ఆలయ క్షేత్ర పాలకులు శ్రీ పంచముఖ వీరాంజనేయ స్వామి ఆలయం ఎదురుగా ఆరుబయట శ్రీ సీతారాముల కళ్యాణం శ్రీరామనవమి సందర్భంగా అంగరంగ వైభవంగా ఆలయ అర్చకులు పట్నాల ప్రసాద్ శర్మ తదితరులు పిల్లా కృష్ణమూర్తి పాత్రుడు, అనిత, పోతిన పైడ్రాజు, సావిత్రి, పిల్లా వెంకటరమణ, వరలక్ష్మి, పిల్లా రాజు, మాధవీదేవి, పీసా జయకుమార్, హర్షిత దంపతులను కళ్యాణంలో కూర్చోబెట్టి కళ్యాణం నిర్వహించారు. ముందుగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి పంచామృత సుగంధ జలాభిషేకం నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేసి నాగవల్లి దళార్చన, సింధు అర్చన మొదలగు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆంజనేయ స్వామి ఆలయం వద్ద శ్రీరామనవమి సందర్భంగా సీతారామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ఆలయ అర్చకులు ఇక్కడ నిర్వహించడం జరిగింది. అయితే ముందుగా ఇక్కడ మా క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి అభిషేకం అలాగే పూజా కార్యక్రమాలు అన్నీ నిర్వహించి సీతారాముల విగ్రహాలను ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా గ్రామమంతా పురవీధుల్లో కూడా ఊరేగించడం జరిగింది. అనంతరం ఇక్కడ సీతారామ కళ్యాణ మహోత్సవం నిర్వహించి అనంతరం పట్టాభిషేకం కూడా నిర్వహించడం జరిగింది. తదనంతరం ఇక్కడ కళ్యాణ విందు అంటే అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో వేలాది మంది విచ్చేసి ఈ కళ్యాణ మహోత్సవం తిలకించి అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మా ఆలయ కమిటీ సభ్యులు, మా చంద్రపాలెం గ్రామ పెద్దలు, ఆలయ అర్చకులు, అలాగే ఆలయానికి విచ్చేసిన అనేక మంది భక్తులు అందరి సహకారాలతో కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. విశాఖపట్నం మధురవాడ దగ్గర చంద్రపాలెం జాతరగట్టు దగ్గర దుర్గాలమ్మ ఆలయంలో పంచముఖ ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం జరగడం జరిగింది. దానికి అందరూ చాలా ఊర్ల నుంచి అందరూ జనాలు వచ్చారు. మా ఊళ్ళో కమిటీ వాళ్ళు, గ్రామ పెద్దలు అందరూ ఇక్కడ ఉండి అందరూ సహకారాలు అందించారు. వచ్చిన భక్తులు అందరూ స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని అందరూ విందు భోజనాలు చేసి అందరూ వెళ్ళిపోయారు. మీడియా ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఇది జాతరగట్టు దుర్గాలమ్మ అమ్మవారి యొక్క ఆలయం. ఈ ఆలయం అర్చకుడిగా మాట్లాడుతున్నాను. శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానబాహుం అరవింద తలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీ గురుభ్యో నమ. ఇవాళ శ్రీరామనవమి అండి. ఈ క్రోధినామ సంవత్సర చైత్ర శుక్ల నవమి శ్రీరామనవమి. ఈ శ్రీరామనవమి ఉత్సవాలు అనుసరించుకొని కూడాను ఈ యొక్క ఆలయంలోని అనాదిగా కూడాను సీతారాముల వారి యొక్క కళ్యాణం జరుగుతున్నదండి. అత్యంత వైభవపేతంగా ఈ కళ్యాణ మహోత్సవం అనేది జరిపించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ ఈ ఆలయ ప్రాంగణంలోనే ఈ పంచముఖి ఆంజనేయ స్వామి వారి కోవిలికి ఎదురుగా కూడాను ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి అశేషమైన జనాలందరూ కూడా పాల్గొన్నారు. చాలా చక్కగా కూడా కళ్యాణ మహోత్సవం జరిగింది. వచ్చిన వారందరికీ కూడా మజ్జిగ సదుపాయం చేశారు, వేసవికాలం కాబట్టి. అదేవిధంగా కూడాను పానకాన్ని ఇవ్వడం జరిగింది వాళ్ళు శరీరం చల్లబడడానికి. అదేవిధంగా కూడా విసురుకర్రలు కూడాను కమిటీ వారి ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా కళ్యాణ విందు ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ కూడాను ఆ యొక్క అన్నప్రసాదాన్ని వితరణ చేయడం జరుగుతున్నది. ఇప్పుడు అన్నప్రసాదాలు స్వీకరిస్తున్నారు, చాలామంది మీరు చూసే ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు ఇంకా పట్టాభిషేకం జరుగుతున్నది. పట్టాభిషేక కార్యక్రమం అయిపోయిన తర్వాత లోక కళ్యాణార్థం కూడాను సీతారాముల కళ్యాణం జరిగినటువంటి ఆ కళ్యాణ అక్షతుల్ని భక్తులందరూ కూడా పంపకం చేయడం జరుగుతుందండి. దానివల్ల శుభాలు జరుగుతాయి అనేటువంటి నానుడు ఉన్నది. అదేవిధంగా కూడా వివాహం జరగని ఆడపిల్ల కానీ మగపిల్లలు కానీ ఉన్నట్లయితే వాళ్ళ యొక్క కళ్యాణ అక్షతలు ధరించినట్లయితే ఈ సంవత్సరం వివాహం అవుతుందనడానికి ఎటువంటి సందేహం లేదు. ఆ విధంగా కూడా కళ్యాణ మహోత్సవం చాలా బాగా జరుగుతున్నది. మా కమిటీ సభ్యులందరూ కూడా ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడాను చాలా చక్కగా కూడా చురుగ్గా కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కూడా జరగకుండా కూడా అన్ని రకాలైనటువంటి మెజర్మెంట్స్ సదుపాయాలు తీసుకున్నారండి. చాలా చక్కగా కూడా నిర్వహించడం జరిగింది. జై శ్రీరామ్.